वजीर आईटी व बल्दी नज्म नक्श के तारिक रामाराव ने मरकजी हुकूमत के रवैये पर बरहमी का इजहार किया है। उन्होंने इस बात पर अफसोस किया कि कोविड के दौरान सनती शोबे के लिए मरकज की जानिब से ऐलान करदा 20 लाख करोड़ रुपए का रिलीफ पैकेज हनूस मौसूल नहीं हुआ है। उन्होंने रियासती कानून साज कौंसिल में सवाल व जवाब के सेशन के दौरान बाज अरकान की जानिब से सनती शोबे पर कोरोना वबा के असरात पर उठाए गए सवालात का जवाब दिया। उन्होंने कहा कि मरकज की तरफ से किए गए इक़दाम का रियासत को कोई फायदा नहीं हुआ। उन्होंने कहा कि रियासती हुकूमत की पॉलिसियों की वजह से रियासत में बड़े पैमाने पर सरमायाकारी की जा रही है। 2020-21 में 3,445 करोड़ रुपए की नई सरमायाकारी की तजावीज मंजूर की गई हैं। उन्होंने कहा कि साल 2021-22 में अब तक सरमायाकारी की 1,777 नई तजावीज मंजूर हो चुकी हैं। वजीर मौसूफ ने कहा कि नई सरमायाकारी की मंजूरी के नतीजे में 2,06,911 अफराद को बराह रास्त मुलाजिमत दी गई। 20 లక్షల కోట్ల ప్యాకేజీ మేము ఇస్తున్నాము అని చెప్పి వారు ఒక ప్రకటన చేశారు అధ్యక్ష. నేను కూడా చాలా కాలం నుంచి వెతుకుతా ఉన్నాను అధ్యక్ష. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎక్కడ పోయింది, ఎవరికి వచ్చింది అనే మాట నేను కూడా వెతుకుతా ఉన్నాను అధ్యక్ష. మా డిపార్ట్మెంట్ కూడా బాగా పరిశోధన చేసి కనిపెట్టింది ఏమంటే అల్టిమేట్ గా వారు 20 లక్షల కోట్ల ప్యాకేజీ అనేది ప్రోత్సాహకాలు కాదు భానుప్రసాద్ గారు. కేవలం అంటే ఉదాహరణకు అందులో ఎట్లాంటిది పెట్టినారంటే స్కీమ్ లోన్లు ఇవ్వడం. వాళ్ళు కూడా కొత్తగా లోన్లు ఇచ్చారు తప్ప అందులో ప్రోత్సాహకాలు అంటూ ఏమీ లేవు. వారు చెప్పేది వేరే రకంగా చెప్తున్నారు. బయట 20 లక్షల కోట్లు ఉదారంగా పంచిపెట్టినట్టు అందరికీ దేశం అంతా ఇచ్చినట్టు చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష, మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు వీటిని కొలాటరల్ ఫ్రీ లోన్స్ అంటారు. ముఖ్యంగా ఈ గ్యారంటీడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ అనే పేరిట, జీఈసీఎల్ అనే పేరిట మన రాష్ట్రంలో 1,43,290 యూనిట్లకు గాను 5,389 కోట్లు వారు లోన్లు ఇప్పించారు. క్రెడిట్ ఏమంటారు, గ్యారంటీడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ అంటే మొత్తం 20 లక్షల కోట్లు అనుకుంటే దేశంలో మరి ఇది 5,389 కోట్లు. అది కూడా లోన్, అది మళ్ళీ కట్టాలి. కట్టకపోతే ఊకోరో ఎన్పిఐ అయిపోతుంది, బంద్ అయిపోతుంది. కాబట్టి ఒకటే ఒక పాయింట్ ఏంటంటే మరి 5,389 కోట్లు అవుట్ ఆఫ్ 20 లక్షల కోట్లు అంటే ఎంత అవుతుందో పర్సెంటేజ్ నాకు తెలియదు. 0.0001 ఏమవుతుందో ఇంకెంత అవుతుందో నాకు తెలియదు. కానీ అట్లాంటిది ఏదో ఉంది అధ్యక్ష. కాబట్టి పెద్దగా వాళ్ళు చెప్పుకోదగ్గ విధంగా చేసింది కానీ గొప్పగా చెప్పుకునే కార్యక్రమాలు కానీ కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. మేము చాలాసార్లు అడిగినాం. ఇన్ఫాక్ట్ నేను ప్రత్యక్షంగా గౌరవ కేంద్ర మంత్రి గారిని కలిసి కేంద్ర కామర్స్ మినిస్టర్ని కలిశాను అధ్యక్ష. దాంతోపాటు కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా ఉత్తరం రాశాము. మీ ఎంఎస్ नाज़रीन, हमारे टीटीवी न्यूज को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।